ఉన్నారా అండి? మంచిది, సంతోషం. మీరు ఇచ్చిన ఆహ్వానమును బట్టి, ఆతిథ్యమును బట్టి, మరి స్థానిక సంఘ కాపురి అయిన మరి ఎలీషాయి గారిని బట్టి నేను హృదయపూర్వక మరి హైదరాబాద్ ప్రాంతం నుండి రావడం జరిగింది. మరి అలాగే నాకు ముందుగా ప్రార్థించిన మరి తిమోతి దైవజనులైన తిమోతి గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడిన సంఘం అంతటికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎంతమంది లేరో చేతులు ఎత్తండి. నిజంగా అడుగుతున్నాడు, సిన్సియర్లీ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎంతమంది నిజంగా సంతోషంగా లేరో నిజంగా చేతులు ఎత్తండి. ఉంటే మంచిదే, సంతోషం లేని వారు చేతులు ఎత్తండి. అంటే ఫస్ట్ నేనే ఎత్తుతానేమో, నాకు తెలియదు. దేనికి వస్తాం దేవుని సన్నిధికి? మనం దేని కొరకు చెప్పాలి? నాకు వాక్యం సమయం ఇస్తే మీ అందరూ నోర్లు తెరిచేదాకా నిలబడి ఉదయం దాకా చెప్పమన్నా చెప్తా. మీ అందరూ నోర్లు తెరిచేదాకా చెప్తానన్నమాట. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఎటువంటి పరిస్థితి నుండి మనం వచ్చామో మనకు తెలియదు. మన ఇంట్లో ఏ పరిస్థితి నుండి మనం వచ్చామో తెలియదు. సమాజంలో నుండి ఏ పరిస్థితిలోనికి, దేవుని మందిరంలోనికి మనం వచ్చామో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలోనికి అడుగు పెడుతున్నావో దేవుని యొక్క ఆత్మశక్తిని ఆవరించి నిన్ను ఆనందింపజేస్తూనే ఉంటది. దేవునికి స్తోత్రం. అంతకంటే ముందుగా నా తల్లి నాకు చిన్నప్పటి నుండి నేర్పించిన ఒక మంచి బోధ, అది బోధనండి, నాకు నేర్పించిన రీతి అనండి, ఏదన్నానండి. కానీ ఒక చిన్న పాట పాడి నీ వాక్యాన్ని, నీ ప్రసంగాన్ని ఎప్పుడైనా ప్రారంభించిన కొడుక అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక ప్రత్యేకమైన గీతాన్ని, అందరికి వచ్చిన పాటలే, నేను వేరే కొత్త పాటలు ఏం పాడను, పాత పాటలే పాడతాను. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాం. పాత పాటే అందరూ చప్పట్లు కొడుతూ ఏక స్వరంతో, ఏకాత్మతో ఆ పాట పాడాలని సవినయంగా నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నా. దేవునికి స్తోత్రం. పర్వాలేదు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, అందరం బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, ఆమేన్. బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను. బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు అడ్డగింపను. పాడాలందరూ ఎత్తండి. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి కాదనెను,
బలముతో నీది కాదనెను, ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. గ్లోరీ. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? 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 శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా ఇది చేతునని. ఈ భూమి మీద నివసించినంతలో మరి ఆవిడ యొక్క భక్తి ప్రార్థన, మా తల్లి తండ్రుల యొక్క భక్తి ప్రార్థన మమ్మల్ని ఈ రీతిలో ఈ స్థాయిలో నిలబెట్టాయి అని చెప్పడానికి నేను ఎంత మాత్రం సందేహింపను. దేవునికి స్తోత్రం కలుగును. సరే, అంతకంటే ముందుగా మరి ఆహ్వానించిన దైవజనుల గురించి కూడా నేను కొద్ది మాటలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఎలీషాయి గారికి నాకు పరిచయము చిన్నప్పటి నుండి తెలుసు, కానీ ఇటీవల కాలంలో ఒక 7-8 సంవత్సరాల క్రితం నుండి కూడా మాకు ముఖ పరిచయం ఏర్పడి అప్పటి నుండి మరి అయ్యగారు కూడా సేవలో ఎంతగానో విరివిగా అనేక ప్రదేశాలు దేవుని చేత మరి బహుబలంగా వాడబడుచు, అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి పాటుపడుచు ముందు కొనసాగుతూ ఉన్నా దైవజనుడు. మరి కొద్ది కాలం క్రితం, ఒక 15-20 రోజుల క్రితం అనుకుంటా మాట్లాడుకున్నాం ఫోన్లో. మరి సెప్టెంబర్ నెల మరి మొదటి శనివారంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఉంటుంది కాబట్టి దయచేసి మీరు రావాలని కోరారు. చాలా సంతోషించాను. వాస్తవానికి ఈ రోజు కోసం నేను చాలా ఎదురు చూస్తాను. దేవునికి స్తోత్రం. 6 గంటలకి నేను విజయవాడ హైదరాబాద్ ప్రాంతం నుండి బయలుదేరా. ఎన్ని గంటలకి? ఈరోజు సాయంకాలం 6ంటికి బయలుదేరాను. 130-140 స్పీడ్ కొడితే కానీ నేను మీ మధ్యలోనికి రాలేదు. ఈ యొక్క సమయానికి అనుకూలంగా నేను అందుకోలేకపోయాను. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ దైవజనుల యొక్క తండ్రి గారు, మా నాన్నగారు చాలా సుపరిచితులు, పరిచయస్తులు. మరి చిన్నప్పుడు చెప్పాలంటే నేను కూడా దైవజనుల వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను అన్నమాట. దేవునికి స్తోత్రం.
చిన్నప్పటి నుండి ఈ డ్రమ్ము కొట్టడం, వాయిద్యాలు వాయించడం, దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ముందు కొనసాగడం అంటే నాకు చాలా ఆశ. ఐ కెన్ ప్లే ఆల్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఏ ఇన్స్ట్రుమెంట్స్ అయినా ప్లే చేయగలను. కేవలం మా నాన్నగారి, మా అమ్మగారి ప్రోద్బలం చేత అన్ని నేర్చుకోవడం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే ఒక డ్రమ్మును చూసారా, ఈ డ్రమ్ము వారానికి ఒకటి పగిలిపోయేది మా చర్చిలో. ఐపీసీ బ్యాక్గ్రౌండ్, నేను ఇండియన్ పెంతెకోస్తల్ చర్చ్ ఆఫ్ గాడ్. నా తల్లి గారు, నా తండ్రి గారు అక్కడ నుండి నా యొక్క పునాదిని ప్రారంభించారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క డ్రమ్ము పగిలిపోయేది. అంతా ఈ వయసులో ఉన్నప్పటి నుండి. నీ పేరేంటి నాన్న? జాషువా. నాకు తెలిసి అంతకంటే చిన్న వయసు నుండే నాకు ఇటువంటి చర్చ్ యాక్టివిటీస్ అంటే చాలా ఆశ. దైవజనులు ప్రేమించడం, దైవజనులు ఆహ్వానించడం, దైవజనులకు ఏదన్నా కావాలంటే చూసుకోవడం, వారికి ఆతిథ్యం ఇవ్వడం, వారికి భోజనం పెట్టడం, వారికి సమస్తము చూడడం, ఇవన్నీ కూడా మా యొక్క తల్లిదండ్రుల ద్వారా మేము నేర్చుకోగలిగాం చిన్నప్పటి నుండి కూడా. సో అవన్నీ నేర్చుకున్నాం కాబట్టి, ఆ రోజుల్లో మా దైవజనులు మాకు నేర్పించారు కాబట్టి ఈ రోజుల్లో కూడా వాటి నుండి మేము తొలగిపోకుండా వాటిని కొనసాగింపుగా ముందు కొనసాగించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి దైవజనులు మరి ఎంతో ప్రయాసతో ఇంత దూరం నేను వస్తున్న దారిలో చాలా అనుకున్నాం. మేము కూడా, మాది కూడా బట్టిపాలెం ప్రాంతమే, అడవిలోకి వెళ్ళాలనుకోండి, దానికంటే దారుణంగా ఉంది ఇది. అక్కడ నుండి మాకు ఎంత గట్టి కొడితే 10 నిమిషాల్లో నేను బట్టిపాలెం చర్చిలో ఉంటా, కానీ దాచేపల్లి నుండి ఇదంతా ఆ రోడ్లేంటో, పక్కన ఏం లైట్లు లేవు, ఏమీ లేవు. ఎట్లుందంటే మేము అనుకుంటూ వచ్చాం అనమాట పాస్టర్ గారిని, అయ్యో ఏంటి ఇంత రూరల్ ఏరియా అయినప్పటికీ మంచిదే, దేవజనులు మన మధ్యలోనికి నడిపించి ఆయన సువార్తను ఇక్కడ విస్తరింపజేశాడు దేవుడు. హల్లెలూయా. మరి తోటి పరిచారకులైన తిమోతి అయ్యగారు, మరి చాలా సంతోషం అయ్యగారు మీరు కూడా వచ్చి మరి సంఘమును బలపరచడానికి, అంత్యకాలంలో మనం ఉంటున్నాం, మరి బలపరచడానికి దైవజనులు వచ్చి వారి యొక్క అంత ప్రయాసతో కూడిన పరిచర్యను చేస్తున్నారంటే చాలా అయ్యగారు నిజంగా చాలా సంతోషం. మిమ్మల్ని చూడడం, మీతో పాటు ఉండడం, సంఘంతో కలిసి ఉండడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఇంత భారమైన పరిచర్యను చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? యాక్టివ్గా. యాక్టివ్ అంటే వాక్యం చెప్తుంటే నిద్రపోవటంతోనో, ఏంటి అటు ఇటు తిరగడంతోనో, లేదంటే మన సమయాన్ని వ్యర్థపరచడంలోనో, ఇంకే విధమైన యాక్టివిటీస్లో మనం ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతూ ఉన్నామో మన యొక్క ఊహలు, ఉద్దేశాలు, తలంపులన్నీ కూడా దేవునికి మహిమకరంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. నేను నిజంగా చెప్తున్నాను, ఎవరు ఏ ఆలోచనలతో అయితే ఇక్కడికి వచ్చారో నాకైతే తెలియదు. బాధతో వచ్చి ఉండొచ్చు, సంతోషంతో వచ్చి ఉండొచ్చు, వేరే అనేకమైన ఇతరత్ర కారణాలతో అయితే వచ్చి ఉండొచ్చు, కానీ దేవుడు ఈ రోజు నీ యొక్క హృదయమును దర్శించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకోసం అయితే మీరు ఇక్కడికి నిలబడి ఉన్నారో, ఎందుకోసం అయితే మీరు ఇక్కడికి పిలువబడి ఉన్నారో, ఏ నిమిత్తం అయితే మీరు ఇక్కడికి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారో, మీరు ఈ రోజు ఆ యొక్క పర్పస్ ని తెలుసుకొని ఇక్కడ నుండి బయటికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతో సంతోషం మరి అయ్యగారిని చాలా రోజుల తర్వాత చూడడం, సంఘంతో కలిసి చూడడం. మరి అంత దూరం నుండి ప్రయాణం చేసి వచ్చిన అలుపు కూడా నాకేం లేదు. చక్కటి పాటలు పాడుతున్నారు, చక్కటి స్వరాలు ఎత్తి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. మాకు సిటీలో ఇటువంటి అవకాశాలు లేవు. నిజంగా చెప్తున్నా, వాస్తవంగా తలుపులను వేసుకోవాలా, కిటికీలను వేసుకోవాలా, మేము ఆరాధన చేసుకోవాలా. కానీ ఇక్కడ చక్కగా 1-2 కిలోమీటర్లు వినపడుతున్నాయి ఈ యొక్క యంత్ర శబ్దం ద్వారా పాటలు, దేవుని వాక్యం. నేను చాలా సంతోషించా, నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. నిజంగా సంతోషం. ఇలా బాకాలు పెట్టే పరిస్థితి లేదు. యంత్ర శబ్దం ద్వారా ఇంకెంత ఒక 4 వింటారు, ఒక 40 మంది వింటారనే పరిస్థితి లేదు. ఇదిగో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూసారా, కిటికీలు వేసేయాలా, మొత్తం కిటికీలు వేయాలా, ఆ డోర్లన్నీ పెట్టాలా, లోపల వితౌట్ మైక్, వితౌట్ ఎనీ యాంప్లిఫైయర్స్ ఏవి లేకుండా ఆరాధన జరిగించుకోవాలి. మా పరిస్థితి అది. కానీ దేవుడు మంచి చక్కటి ధన్యతనిచ్చాడు. ఈ రీతిగా గొప్ప శబ్దంతో దేవుడిని ఆరాధించాడు. చాలా సంతోషం అనిపించింది దేవుని ప్రియ దేవుని బిడ్డలా. కాబట్టి నిజంగా
ఇంత గొప్ప ధన్యతలో మీరు పాలిభాగస్తులు అయి ఉన్నారంటే నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. చాలా అంటే చాలా. ఓకే, ఇంకొద్ది మాటలు నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మరి దైవజనులు ఆ వయసులో వెళ్ళాను నేను కాట్రపాడు. మా నాన్నగారితో పాటు టీవీఎస్ ఉండేది మాకు, టీవీఎస్ 50. ఓకేనా, పాటలు పాడమని మరి దైవజనులు నాన్నగారు అవకాశం ఇచ్చేవారు. మా నాన్నగారిని చాలా బాగా చాలా చక్కగా ప్రేమించేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు, చాలా చక్కగా చూసుకునేవారు అన్నమాట. ఎప్పుడు వెళ్ళినా ఆరాధన అంతా అయిపోయినాక కూర్చోబెట్టి చక్కగా మంచి భోజనాలు వడ్డించి తిరిగి మమ్మల్ని పంపించేవారు. అంత హృదయం దేవుడు మరి దైవజనులకు మరి వారి కుటుంబానికి అనుగ్రహించాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. తిరిగి మరలా ఈ జనరేషన్లో మరి అయ్యగారు నేను ఉంటామేమో అట్లా నాకు తెలియదు, కానీ అలా ఉండాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రం. బట్రపాలెం ప్రాంతం మీ అందరికి తెలిసి ఉండొచ్చు. బట్రపాలెం ప్రాంతంలో మరి మా నాన్నగారు తండ్రి గారు ఇమానియల్ గారు, ఆలీసమ్మ గారు పరిచర్యను చేస్తూ దేవుని యొక్క పిలుపు మేరకు వారు దేవుని సన్నిధికి చేరి ఉన్నారు. తదుపరి మరి వారి యొక్క పరిచర్యను మరి పెద్ద కుమారుడైన నేను, నా పేరు సంతోష్, మరి దాన్ని స్వీకరించి గొప్ప భాగ్యం అని ఎంచుకొని పరిచర్య కంటే ఏది ఎక్కువ కాదని ముందుకు కొనసాగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మా గురించి, మా పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. చాలా మంది ఇక్కడ బంజారా వాళ్ళు ఉన్నారు కదా, అందరూ వాళ్ళేనా? అందరు మీరేనా? నాకు కొంచెం కొంచెం వస్తుంది భాష, మొత్తం పూర్తిగా రాదు కానీ అర్థం చేసుకోగలను, చెప్పగలను. ఆక్షయ అంటే బాగున్నారనేగా ఏమంటారు? అందరికి చెప్పుకోండి. ఆక్షయ్ బాగున్నారా? అందరూ చెప్పుకోండి, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోండి. అమ్మా బాగున్నారా? అందరు బాగున్నారా? ఆరోగ్యం బాగుందా? యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం మన బాధ్యత. దేవునికి స్తోత్రం. మనం వచ్చి కూర్చున్నాం అంటే ఒక్కళ్ళని ఆనందించిపోతే ఎట్లా? అందరూ కూడా మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే ఆనందించి ముందు కొనసాగాలి. మన తోటి సహోదరులు, మన తోటి సహోదరులు కూడా ఆనందంలో పాలిభాగస్తులై ఉండాలి. ఇది దేవుని యొక్క రాజ్య విస్తరణ అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం కేవలం ఒకరి కోసం ఒకరికి వచ్చే స్వార్థమైన పరిస్థితులు ఎంత మాత్రమో లేము. కాబట్టి దయచేసి నా మాటలు మీరు పూర్తిగా సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నారని భావిస్తూ ఉన్నా. ఓకే, అందరికి తెలుగు వస్తుంది కదమ్మా, అందరూ అర్థం చేసుకోగలరు. కాబట్టి నా వాడుక భాషలోనే వాక్యం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ఏమైనా తప్పులుంటే క్షమించండి. దయచేసి మనం అర్థం చేసుకోవడానికి కొన్ని వాక్యాలు ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనందరం కూడా నేర్చుకునే వారమే. ఎవరు? అందరికి పూర్తిగా తెలిసిన ఎవరని చెప్పగలరా? ఎందుకని చెప్పలేరు? ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి, ఇది ఒకటి కాదు. బైబిల్ గురించి తెలుసుకోవాలంటే ఒక వచనంలో ఉన్న ఒక భాగం, లేదంటే ఒక వచనాన్ని నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందరం కూడా నేర్చుకునే పరిస్థితిలో ఉన్నవారమే. కాబట్టి ఇంకా దేవుడు అనేకమైన మనకి నేర్పించి మన ద్వారా లేదా మనం నేర్చుకున్న ప్రతి పరిస్థితిని కూడా అనేక మందికి తెలియచెప్పి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎంతమంది మీద ఉంది చెప్పాలి. గొర్రెని గంటదా? కాపరి గొర్రెని గంటాడమ్మా? మీకు బాగా తెలుసు, చెప్పాలి. మాట్లాడకపోతే నేను నిలబడి ఇంతే చెప్తాను, మీరు నిద్రపోయినా చెప్పుకుంటూనే పోతా. చెప్పాలి. గొర్రెని కంటది, కాపరి చెప్పాలి. కాపరి వాటిని కాపాడుతాడు. మరి ఇప్పుడు గొర్రెని కంటది కదా, ఎంతమందిని కన్నారు? క్షమించాలి. ఆత్మీయతలో, విశ్వాసంలో ఎంతమందిని కన్నారు? నేను సూటి ప్రశ్న అడుగుతున్నాను. నేను ఎంతమందిని కనగలిగా? ఇద్దరు ముగ్గురు, మంచిది, సంతోషం. హల్లెలూయా.
అయినా పర్వాలేదు, ఒక ఆవిడ నోటిలో నుండి ఒక మాట దేవుడు విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇద్దరు ముగ్గురు నిజంగా తల్లి గారు ఆత్మీయతలు అనేకమైన విశ్వాసులను కనుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న నీవు నేను ధన్యులమని చెప్పడానికి ఇది ఒక్క రుజువు చాలు. మనకై మనం వచ్చేసి కూర్చుంటే మనకి ఎంత మాత్రం ఉపయోగం లేదు. నీ యొక్క బియ్యాన్ని నువ్వే వండుకొని తింటున్నావా? ఎందుకు? మీరు తినే బియ్యం మీరు వండుకున్నాయనా? అదే మీరు పండించినాయనా? మరి ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు తినే బియ్యం ఎక్కడి నుండి వచ్చినాయి? ఎవరు పండించారు? రైతు పండిస్తే మీ దగ్గరకు వస్తున్నాయి. మరి ఇది ఎట్లా చెప్పగలరు మీరు? దేవునికి స్తోత్రం. కాబట్టి మన యొక్క జీవితం ఇతరులకు ఉపయోగపడాలి అనే ఒక మాటకు సాదృశ్యంగా ఈ మాట నేను మాట్లాడుతూ ఉన్నా. స్వార్థమైన జీవితం కోసం కాదు దేవుడు మనల్ని భూమి మీదకి రప్పించింది. మన కోసం మనం జీవించడానికి కాదు దేవుడు మనల్ని భూమి మీదకి రప్పించింది. కేవలం మన కోసం మనం బ్రతకడానికే కాదు దేవుడు నిన్ను నన్ను సృష్టించింది. దేవునికి స్తోత్రం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి పాపముల నిమిత్తమై ఆయన కలువరి సిలువలో ఏకమైపోయారు. మనందరి పాపాల కోసం ఆయన ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నో ఆన్సర్. ఆన్సర్ లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, స్వార్థపూరితమైన జీవితాన్ని జీవించకూడదని చెప్పడానికి మాట కొరకు మాత్రమే ఈ యొక్క పదాన్ని నేను వాడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అసలైన వాక్య భాగంలోనికి మనం ముందుగా వెళ్తున్నాం. సమయం ఎంత అయింది? హాఫ్ అన్ అవరా? ఓకే, 11 వరకు చెప్తాను. 11. ఓకే, టైంకి వెళ్ళి ఇంక చూడొద్దు. మీరు చెప్పేసా 11ంటికి నెట్టి పరిస్థితుల్లో ముగించేస్తా. నా ఆత్మీయ దైవజనులు మా యోనయ్య గారు, ఆయన టైం అంటే టైమే. 10 నిమిషాలు తక్కువ 11ంటికి ఇచ్చి 11ంటికి ముగియమన్నా ముగిచ్చేయాల్సిందే. సమయాన్ని మేము ఆయన దగ్గర నుండి చూసి నేర్చుకున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఎవరికి ఎంత మాత్రం విసుగుదల రాకూడదు, రానివ్వడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ నేను మీకు సంధించాలనుకుంటున్నాను. జ్ఞానేంద్రియాలు ఎన్ని ఉంటాయి? ఎవరు చెప్పారమ్మా? 5 అంటే ఏమేంటి చెప్పండి? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు. నోరు అంటే 4 కాదా? చెప్పాలి. ఇంకోటి మర్చిపోతున్నా. ముక్కు చెప్పిందే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఏ పడితే చెప్పుకొని వెళ్ళిపోకండి. దేవునికి స్తోత్రం. చర్మం. కరెక్ట్ కదా? వీటిని జ్ఞానేంద్రియాలు ఎందుకు అంటున్నాం మనం? ఎస్, వాటి ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది కాబట్టి, ఆ ఇంద్రియాల ద్వారా మనకి జ్ఞానం కలుగుతుంది కాబట్టి వాటిని జ్ఞానేంద్రియాలు అంటున్నాం ఈ లోక భాషలో. ప్రాముఖ్యంగా ఈ 5, ఇంకా ఉండుంటాయేమో నాకు తెలీదు. ఈ 5టిని ప్రాముఖ్యంగా మన జ్ఞానేంద్రియాలు అంటాం. కన్ను, ముక్కు, చెవి, నోరు ఆర్ నాలుక, చర్మం. జ్ఞానేంద్రియాలు అనగా ఏదైనా ఒక పరిస్థితిని మనం తెలుసుకోవడానికి కంటితో చూస్తున్నాం కాబట్టి, దానికి జ్ఞానం కలుగుతోంది కాబట్టి దాని జ్ఞానేంద్రియం అంటున్నాం. ఒకవేళ కంటి చూపు లేని వాడికి ఏం కలుగుతోంది? ఈ స్పర్శ చర్మం ద్వారా, లేదా వినికిడి ద్వారా, లేదా వాసన చూడడం ద్వారా ఒక జ్ఞానం అనేది కలుగుతోంది. కాబట్టి వీటన్నిటిని మనం ఏమంటున్నాం? జ్ఞానేంద్రియాలు. ఒక పరిస్థితిని గుండా మనం తెలుసుకోగలిగిన పరిస్థితికి మనం వెళ్ళగలుగుతున్నాం అంటే ఈ భాగాలన్నిటి వల్ల జ్ఞానం కలుగుతుందని అర్థం. దాని భావం అదనమాట. చూపు లేని వాళ్ళకి వేరే విధంగా కూడా తెలియచ్చు, చెవులు లేని వాళ్ళకి వేరే విధంగా తెలియచ్చు, వాసన చూడలేని వారికి ఇంకొక విధంగా తెలియచ్చు. ఏదైనా సరే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం కొన్ని పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతున్నాం. సంఘములలో
ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును. ఏం గలవాడు? అందరికి ఉన్నాయా? చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మీ సంఘంలో చెవిటోళ్ళు ఎవరు లేరే గారు, సంతోషం. అందరూ వినికిడి చాలా స్పష్టంగా వింటున్నారు కదా. లాస్ట్లో అడుగుతా మళ్ళీ ఈ మాటలు మిమ్మల్ని, ఇప్పుడు అడగను, ఈ మధ్యలో కదిలేను మిమ్మల్ని. అందుకే చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. ఏ మధ్యలో తప్పులు చెప్పినా నైట్ అంతా కూర్చోబెడతా. 12ంటికి ముగిచ్చేద్దాం అన్నారు అయ్యగారు, కానీ నేను తెల్లారి 6 దాకా కూర్చోబెట్టి చెప్తాను. మరి మీ ఇష్టం. కాబట్టి వచ్చి మనం ఖాళీ హృదయంతో వెళ్ళడానికి వీలు లేదు. ఎంతో కొంత ఏదో ఒక పరిస్థితిలో కొంతైనా సరే ఈ యొక్క అరగంటలో మనం నేర్చుకొని బయటికి వెళ్ళగలగాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్య భాగంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా చెవి గురించి డిస్కస్ చేసుకుందాం. దేని గురించి? చెవి ఏం పని చేస్తుంది? ఇంకా ఏమేం వినగలుగుతుంది? చెప్పాలి. ఏమేం వినగలుగుతోంది? మంచి మాటలు వినగలుగుతోంది, చెడు మాటలని వినగలుగుతోంది. కానీ శబ్దం ద్వారా వెళ్ళిన ఆ యొక్క మాట, ఆ యొక్క అవుట్పుట్ ని దేన్ని తీసుకొని వస్తుంది? చెప్పాలి. నేను ఎక్కువసేపు చదివి మిమ్మల్ని కూడా విసిగించను. కొద్ది మాటలు నేను చెప్పి ముగించేస్తా. ఒక మంచి మాట లోపలికి వెళ్ళింది, ఒక చెడు మాట లోపలికి వెళ్ళింది. ఇది మంచిది కాదు, ఇది చెడుది, లేదా ఇది చెడుది కాదు, ఇది మంచిది అని తెలుసుకోగలిగిన జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? నాలుక ఇంకా చాలా ఉంది. నాలుక గురించి చెప్పాలంటే నైట్ అంతా సరిపోదు. ఎస్, అది మీరు వినగలుగుతున్నారు కాబట్టి ఇది మంచి, ఇది చెడు అని చెప్పి మీ సమాజంలో నేర్చుకున్న పరిస్థితి కావచ్చు, మీరు సంఘంలో నేర్చుకున్న పరిస్థితి కావచ్చు, మీరు మీ పెద్దలు మీకు నేర్పించిన పరిస్థితుల నుండి కావచ్చు, ఇది మంచిది, ఇది చెడు అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. దేని ద్వారా? వినడం ద్వారా. అదే వినలేను అనుకోండి, ఎలా తెలియాలి? సరే, కాబట్టి అందుకనే నేను చెప్తున్నాను, మొదట చెవు నుండి ప్రారంభం చేస్తా. ఎందుకంటే ఇది కూడా ఒక ముఖ్యమైన భాగమే. కాబట్టి దయచేసి శ్రద్ధగా వినండి. దేవుడు ఈ యొక్క మాటలన్నిటి చేత మనల్ని ముందుకు నడిపించును గాక. కాబట్టి ఒక చిన్న పరిస్థితిని మనం నేర్చుకుందాం ఈరోజు. నోవాహు గురించి ఎంతమందికి తెలుసు? 1 2 లేవట్ల చేతులు. ఎందుకని? వినలేదా ఇప్పుడు? నోవాహు ఓడ, వర్షం, 40 పగళ్ళు 40 రాత్రులు. వినలేదు ఎక్కడ? మరి విన్నారు తెలుసా అంటే నేను జస్ట్ విన్నామన్నాను చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ భూమి మీద దేవుడు కలుగజేసిన ప్రతి సృష్టి అంతటిలో కూడా ఆయన చూపుకు చాలా చెడ్డదిగా కనపడింది కొన్ని పరిస్థితులు. కాబట్టి దేవుడు వాటన్నిటి నుండి కూడా వేరుపరచాలని నోవాహు కుటుంబాన్ని ఒక చిన్న మాట విడుదల చేస్తాడు దేవుడు నోవాహుతో. ఏమని? చదువుదామా ఒక్కసారి? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు చెడ్డదనియు యెహోవా చూచి సరిపోదు. దేవుడు సృష్టి ఎలా చేశారు?
ఎలా చేశారండి? చెప్పండి. మాటతో కలుగుమని పలకగా కలిగిపోయినాయి. ఓకే. నాసికారంధ్రంలో జీవాత్మను ఊదగా నరుడు కూడా జీవాత్మ అయిపోయాడు. ఇవన్నీ దేవుని యొక్క పనులే, సృష్టిలో భాగమే. వీటన్నిటిని చేసిన దేవుడు మరికొద్ది సంవత్సరములు జరిగిన తరువాత వీటన్నిటి గుండా ఆయన ఏం చేస్తున్నాడంట? సంతాపం పొందుతున్నాడట. దేనికి? నరుల యొక్క జీవితం విచ్చలవిడైపోయింది. నరుల యొక్క మాట ఏదైతే ఉందో, దేవుని యొక్క మాట నరుడు వినకుండా తన స్వలాభం కోసం తన యొక్క స్వకీయ ఆలోచనల చేత మిళితమై కొట్టుకెళ్ళిపోతున్న రోజులవి. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక హీరోని దింపాడు దేవుడు. నోవా, నేను నీకు ఒకటే మాట చెప్తూ ఉన్నా, ఈ భూమి మీద అంతా సమస్తం కూడా ఏమైపోయింది? చెడుతనంగా మారిపోయింది, నాకు అసహ్యంగా మారిపోయింది. దీనంతటిని నేను నాశనం చేయబోతున్నా. ఇది విను. ఈ సమస్తాన్ని నేను నాశనం చేసినప్పటికీ నిన్ను, నీ కుటుంబాన్ని నేను ఎంత మాత్రం నాశనం చేయనని ఒక చిన్న మాట పలికాడు. ఏ మాటది? ఓడని చేసుకో, తయారు చేసి ఇవ్వాలా. దయచేసి గమనించాలి నా మాటలు మీరు. ఏం చేశాడట? తయారు చేసుకో. ఈ రోజుల్లో అందరూ ఏమనుకుంటారో తెలుసా? విశ్వాసులు బియ్యం ఆడు ఉండగానే ప్రార్థన చేస్తే ఉడికి నా ముందుకు వచ్చేస్తుందని ఫీల్ అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. దేవుడు ముందు నీకు బియ్యం ఇచ్చిన ఆయన నీకు ఒక జ్ఞానం ఇచ్చి దాన్ని కొంచెం శుభ్రంగా కడుక్కో. 2-3 సార్లు ఆ బియ్యానికి సరిపడ ఎసరు పెట్టుకో. ఆ ఎసరికి సరిపడ కింద మంట పెట్టు. ఓ 15 గంట 20 నిమిషాలు కదా అన్నమై నీ ముందుకు వచ్చిద్దిరా అని చెప్పి జ్ఞానం ఇస్తే ఏమైపోయింది? నాకు తెలియదయ్య గారు, ఆడ బియ్యం ఉన్నాయి, అన్నమై నా ముందుకు రావాలా. ఏంటది? అన్నమైపోవాలా. దేవునికి శక్తి ఉందిగా అండి. అన్ని నామముల కన్నా పై నామం కదండి. నేను చెప్తే అవదా అంటే మరి అంత భక్తి మీలో ఉందా? దేవునికి స్తోత్రం. ప్రవక్తలకి కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపాడు. ఎందుకో తెలుసా? ఏదో మీరు ఉదయం నుండి సాయంత్రంకి వెళ్ళి నాట్లేసో గడ్డి బీకో లేదా ఇంకేదో పొలం పని చేసి వచ్చినందుకు కాదు. ఆయన చేసింది ఆడ దేవుని పని. దేవునికి స్తోత్రం. చేయి దేవుని పని. నీకేది కావాలంటే అప్పుడు దేవుడిని అడుగు, అది ఖచ్చితంగా నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు దేవుడు. కాబట్టి ఇటువంటి దయచేసి ఎక్కడ విన్నా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. దేవుడు మీకు ఒక జ్ఞానం ఇచ్చాడు. ఈ భూమి అంతా నాశనం చేస్తా, నువ్వు వెళ్ళి ఓడని కట్టుకో. అది కూడా ఒక వచనం చదువు సహాయం చేయండి. 6వ అధ్యాయం 13 వచ్చి త్వరగా చదివి సహాయం చేయండి. 6:13. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా ఓకే. క్షితిసారకపు మానుతో మళ్ళీ చదవండి. క్షితిసారకపు మానుతో ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఆమేన్. చదవండి. ఓడని ఆ మాట దేవుడు పక్కకొచ్చి కూర్చోబెట్టి చెప్పాడా చెవిలో నోవా గారికి? అయ్యా నోవా, ఇదిగో బలత్కారంతో నిండిపోయిన భూమిని నేను సమస్తము నాశనం చేయబోతున్నా, వచ్చి గోడను కట్టుకో అని చెప్పాడా పక్కన? దేవుని యొక్క వాక్కు విడుదల చేసినప్పుడు ఆ మాట ఆయన చెవులలో గుండా ప్రయాణం చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్కు ఆయన చెవులో పని చేసింది కాబట్టి అది హృదయంలోనికి చొచ్చుకొని పోయి నీ కొరకు ఓడను ఏర్పాటు చేసుకో. ఎవరి కొరకు? ఆ మాట ఆయన వినలేకపోయాడు అనుకోండి, ఏం జరిగి ఉండేది? చెప్పండి.
ఎస్ ఉదయ్, స్పీక్ అవుట్. వాట్ విల్ హ్యాపెన్? ఏమై ఉండేది? తిరస్కరించి వెళ్ళిపోయి ఉండేవాడేమో, ఆయన కూడా ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయి ఉండేవాడేమో. దేవునికి స్తోత్రం. కానీ దేవుని బిడ్డగా నోవహు అక్కడ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు. కాబట్టి ఆ చెవులు బాగా పని చేయాలి మీవి. ఆ చెవులు ఏదో మందపు చెవులు మారిపోవడం కాదు, చెవిలో పడ్డ వాక్యాన్ని ఏదో అలా వచ్చి వదిలేయడం కాదు, లేదా ఆ చెవిలో పడ్డ మాటని ఆ రాత్రికి రాత్రే మర్చిపోవడం కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట ఆయన చెవిని పడిందో ప్రారంభం చేశాడు ఓడను కట్టుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆయన చెవులలోకి మాట వెళ్ళకపోయి ఉంటే ఏం జరిగేదో మనందరం ఎస్టిమేట్ చేసుకోగలం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడైతే ఆ మాటని ఆయన అంగీకరించాడో అప్పుడు ప్రారంభం చేశాడు. ఏంటది? ఎస్. ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, అయ్యా వర్షం పడిద్దయ్యా వారం రోజులు లేకపోతే ఇన్ని రోజులు పడిద్దని చెప్పారనుకోండి, మీరు ఏమని ఫీల్ అవుతారు? మహా అయితే వర్షం పడిద్దంటయ్యా, తెగా తెనా మహా అయితే వర్షం పడిద్ది, లైట్గా రోడ్లు నిండుతాయేమో, లేకపోతే ఇంకేదో కరెంట్ రాదేమో ఒక 4 రోజులు, లేదా ఇంకోటైతే 4 రోజులు అన్నం దొరకదేమో. ఇక్కడ ఎన్ని రోజులు పడింది? మరి ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే ఇంత పరిస్థితి ఉంటే దెర్ ఈజ్ నో టెక్నాలజీ. అంటే మెంటల్ గా మాట్లాడుతున్నా, మెంటల్ థింగ్స్. ఈ యొక్క ఆధునిక పరిస్థితిలో నుండి మనం ఆలోచన చేయకుండా అప్పుడున్న పరిస్థితిని ఆలోచన చేద్దాం. ఈ రోజుల్లో గూగుల్, ఏది మనకు తెలియదున్నా గూగుల్ చెప్పేసి, మరి అప్పట్లో ఏ గూగుల్ చెప్పింది? ఏ గూగుల్ చెప్పలే. అసలు వినడానికి వారికి చెవులు ఎవరికి పని చేయలే, నోవహుకు మాత్రమే పని చేసినాయి చెవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక 2 రోజులు గట్టిగా వర్షం కురిస్తేనే మనం అల్లల్లాడిపోతాం, అవునంటారా? ఇక్కడ ఇంకా పల్లెటూరులో కొంచెం నయం, కానీ మా సిటీల్లో అయితే ఇక మొత్తం లేస్తాయి లోపల. అన్నీ ఏంటయ్యి? డ్రైనేజీలు, ఇక వాటి ఇష్టం, పాములు. మరి అటువంటి పరిస్థితి. దేవుని యొక్క మాట నోవహు విన్నాడు కాబట్టే ఓడను సిద్ధపరచుకోగలిగాడు. ఆ ఓడను ఎందుకు సిద్ధపరచుకోగలిగాడు అనేది దాని యొక్క పూర్తి వృత్తాంతము మనం కిందకి చదివితే తెలిసిపోతుంది. ఏమేమి అందులో పెట్టాలి, ఏమేమి అందులో చేర్చాలి, ఎవరెవరు కుటుంబ సభ్యులు అందులో చేర్చబడ్డారు, ఎంతమంది రక్షించబడ్డారు. ఈ రక్షించబడడానికి ఏకైక కారణం ఏంటో ఒక చిన్న మాట చదువుదాం. మళ్ళీ అదే 7వ అధ్యాయంలో 17వ వచనం చదివి సహాయం చేయండి. అమ్మా చదవండి. ఆ జల ప్రవాహము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓడనెందుకు చేయమన్నాడో అప్పుడు ఆ యొక్క పరిస్థితి అర్థమైపోయింది. ఓడ నీటి మీద లేస్తదా, కృంగిపోతుందా? అందరికీ తెలుసు కదా ఈ విషయం. కాబట్టి దేవుడు చేసిన ప్రతి సమస్త ఏదైతే ఉందో నరులకి సంబంధించిన విషయంలో ఆయన ఎంత సంతాపం పొందాడో, ఈ భూమిని నాశనం చేయాలనుకున్నాడో, ఆ వానను రప్పించి ఆ నాశనం చేయాలనుకున్న భూమి మీద నుండి ఆ పరిస్థితి నుండి ఓడ పైకి లేవడం ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసుకోమన్న ఆ ఓడ ఆ నాశనకరమైన పరిస్థితిలోనికి కృంగిపోలేదు. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను రక్షించాలని ఆశ కలిగి ఉంటే ఆయన మాట విడుదల అయినప్పుడు వెంటనే నీ హృదయంలోనికి ఆ చొచ్చుకొని పోయి దేవుడి యొక్క మాట ఏదైతే చెప్పాడో ఆ ఓడని మీరు కూడా సిద్ధపరచుకోగలిగినట్లయితే ఆ వరద ప్రవాహము మీద నుండి మీరు ప్రయాణం చేసి ముందుకెళ్ళగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కొట్ట చప్పట్లు వేస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వరద ఏమన్నా చేసినాయా? ఎందుకు చేయలేకపోయినాయి? దేవుడు ఓడం చేసుకోమంది. అందుకు ఆ కష్టాలని ఏవి రప్పించినా వాటి మీద నుండి నిలబడి ముందు కొనసాగటానికి నోవాహును ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎంతమంది వినగలరు మీ చెవులతో? చెప్పాలి. ఎంతమంది వినగలరు? వినిన దానిని ఎంతమంది చేయగలరు? ఏమో క్వశ్చన్ మార్క్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూశారు కదా, ఆ ప్రవాహములో నుండి నోవాహు ఓడ. మళ్ళొకసారి చదవండి, చాలా బాగుంటుంది ఈ మాట. గట్టి గంభీరంగా చదవండి. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను అర్థంగా ఎస్, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏముంది, ఒక 10 అంతస్తులు 20 అంతస్తులు కట్టుకొని పైన ఉండమని చెప్పొచ్చుగా. దేవుడు అవునంటారా కాదంటారా? ఏమో గారు, అప్పుడు సిమెంట్ ఇటుకలు ఉన్నాయో లేవో అంటారా? దేవునికి వస్తాయి డౌట్లు. మామూలు కాదుగా మనం. ఎవరు? అప్పుడు అంత టెక్నాలజీ లేదు కదా గారు. ఉండకపోవచ్చులే, లేదా దేవుడు అప్పుడే 10 అంతస్తులు కట్టి కరెంట్ సప్పు మన నుండి ఇక్కడికి లాగించేవాడు, అయిపోయేది. దేవునికి స్తోత్రం. దెర్ ఈజ్ నో పవర్, దెర్ ఈజ్ నో టెక్నాలజీ, దెర్ ఈజ్ నో వాట్సాప్, దెర్ ఈజ్ నో ఫేస్బుక్, దెర్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్. ఆ ప్రవాహం మీద నుండి పడవ పైకి లేవడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క మాట నువ్వు వినగలిగి దాని హృదయంలోనికి తీసుకొని ఆ మాటను మీరు నెరవేర్చుకోగలిగితే ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి ఉపద్రవమైనా, ఎటువంటి నెగటివ్ సిచ్యువేషన్స్ అయినా దేవుడు వాటి మీద నుండి ట్రావెల్ చేయడానికి మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారు ఈ మాట? నోవాహు పరిస్థితిలో జరిగిన ప్రతి పరిస్థితిని నేను ఈరోజు వినగలిగాను, ఆ పరిస్థితిని నేను కన్నులారా నేను ఊహించుకోగలుగుతున్నాను అన్న వాళ్ళు నిజంగా ఈ పరిస్థితిని మీ జీవితంలోనికి అన్వయించుకోండి. దేవునికి స్తోత్రం. ఇది జరిగి కొన్ని వేల సంవత్సరాలు అయింది. మహాపుడితే టెక్నాలజీ ఒక 30 ఏళ్ల క్రితం పుట్టిందా? 20 ఏళ్ళు అయి ఉంటుందా? ఉదయ్, వాట్సాప్ ఎప్పుడు వచ్చింది వాడుకలోకి? మహా అయితే ఒక 20 ఏళ్ళ లోప, అంతేనా? మరి టెక్నాలజీ 20 ఏళ్ళు కూడా కాదు, ఉజ్జాయింపుకు చెప్తున్నా. కాబట్టి దేవుని మాట మీరు వినగలిగితే, ఎలా వింటున్నాం? వినగలిగిన ఆ మాటను మీరు హృదయంలోకి స్వీకరించి చేయగలిగితే ఎటువంటి పరిస్థితి అయినా, వరదొచ్చినా ఏదొచ్చినా దాని మీద నుండి దేవుడు మనల్ని అలా నడిపించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పి మాత్రమే చెప్తా, వాడుక భాష అర్థం కావడానికి. చదువుకుంటూ పోతే చాలా జ్ఞానం ఉంటుంది ఇందులో, కానీ మీకు అర్థమయ్యే వాడుక భాషలో నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ చెవి ద్వారా విన్న ఒక మంచి మాటని తన కుటుంబంతో కలిసి దేవుడు నోవాహు కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు ఒక మాటను బట్టి, దేవుడు చెప్పిన ఒక మాటను బట్టి. కాబట్టి మీరెంతమంది మిమ్మల్ని మీరు రక్షించుకొని మీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతారో ఇట్స్ అప్ టు యూ. అది మీ ఏమనాలి, మీ ఇష్టం. చెప్పాల్సింది చెప్పి చేతులు కడుక్కుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మాట వినడం చాలా శ్రేష్టం. కాబట్టి ఆ మాట ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి నుండి వచ్చిందా? ఇంకెక్కడి నుండి అయినా వస్తోందా? దానిని కూడా కనిపెట్టాల్సిన బాధ్యత ఎవరిది?
చెప్పాలి ఎవరిది? మనది అని చెప్పకండి అసలు. స్వార్థంగా ఉండండి ఇక్కడ కాసేపు. ఎవరిది? ఎవరిది? నాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కడుపున పుట్టిన పిల్లోడిని మీరు ఎంత ప్రేమిస్తారో, ఆయన చీవిడి ఎంత బాగుంటుందో, ఆయన బయటికి వెళ్తే ఎంత బాగా కడుగుతారో, మరి పక్కింటోళ్ళ పిల్లల్ని చేయగలరా మీరు? ఎందుకు? స్వార్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ కడుపున పుట్టిన బిడ్డను ఏ రీతిగా అయితే ప్రేమిస్తున్నావో, మనల్ని కూడా ఏ భేదాభిప్రాయం లేకుండా, భిన్నాభిప్రాయం లేకుండా దేవుడు ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలు. కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఎస్, ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అవసరం లేదనుకుంటా. కాబట్టి గొర్రెని గంటదే, కాపరి మందని కాపాడుతాడు అనే మాటకి సాదృశ్యంగా చెప్తాడు. కనడం ఈజీయే, తర్వాత ఉంటుంది అసలుది. ఏంటది? ఇదిగో అయ్యగారు చేసేది. దేవునికి స్తోత్రం. ఏంటంట? కాయడం. అది అటు పోతుంది, ఇటు పోతుంది, అటు చెవు పెడుతుంది, ఇటు చెవు పెడుతుంది, అటు నాలుగు పెడుతుంది. వాటన్నిటిని కాపాడే బాధ్యత ఎవరిది? మరంత ఈజీ అది? చెప్పాలి. రోడ్డు మీద నేను కారు తీసుకొని పోతా ఉంటే బొచ్చుడు ఉంటాయి, సౌండ్లు చేసుకుని ఏదో అంటా ఉంటారు. ఎందుకు? గొర్రెను కాపాడాల్సిన బాధ్యత దైవజనుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత దేవుడు నీకెట్లా ఇచ్చిండో, మిమ్మల్ని అందరినీ సక్రమమైన మార్గంలో నడిపించే ధన్యత కాపరికి అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, చెవితో చెప్పాలి. ఏం వినాలి? ఏం వినాలి? ఏం వినాలి? పిచ్చి మాటలా? ముసలం ముచ్చట్లా? చిట్ చాటింగ్ విత్ సంబడి ఎల్సా? నో. ఓకే, దయచేసి నా మాటలు అర్థమవుతున్నాయని అనుకుంటున్నా. కాబట్టి చెవులు మంచి వినాలి, చెడు అది కథ. ఓడగట్టుకునేటప్పుడు ఎంతో మంది వచ్చి ఉండొచ్చు. ఎక్కడికి? నోవాహు దగ్గరికి. ఈ పిచ్చోడేంటి ఓడగట్టుకుంటున్నాడని ఎంతో మంది అన్నారు. అరే నాయనా, నాశనాన్ని దేవుడు రప్పించబోతున్నాడు రా, మీరు మారండి, బతకండి అని చెప్పి ఉండొచ్చేమో. ఎవరో కూడా వినలే. విన్న ఒక్కడే రక్షించబడ్డాడు కుటుంబంతో సహా. కొన్ని పక్షులు, జంతువులు, ఇంకా ఎక్సెట్రా కిందకి చదివితే మీరు నేర్చుకోగలరు. దేవునికి స్తోత్రం. కాబట్టి చెవి చాలా జాగ్రత్త. పక్కింట్లో ఏం వినబడుతున్నాయంట? వాళ్ళ ముచ్చట మీకు అక్కర్లో. ఒకవేళ నిజంగా మీరు ఇంటే పోండి వాళ్ళ దగ్గరికి. అమ్మ, దేవుడు చెప్పింది ఇది కాదు, మీరు సక్రమమైన మార్గంలో వెళ్ళండి, చేతనైతే మీరు చెప్పండి. లేదా చెవులట్టు పెట్టకండి, వాళ్ళు తిప్పలాలు పడతారేమో తెలియదు. మీరు పెడితే ఇంకొంచెం ఎక్కువ మాటలు వస్తాయి. అవునంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం. ఇంకా నాకు తెలియదు, ఇంతటితో చెవి ముగించేస్తాం. కన్నులోకి పోదాం. దేవునికి స్తోత్రం. కన్నులోకి పోదామా? కన్ను మామూలుగా ఉండదు మరి. సబ్జెక్ట్ ఇంకా వెళ్ళిపోద్ది ఎక్కడికో. ఇక మీ ఇష్టం మరి, సమాధానాలు గట్టిగా చెప్పాలి. పోదాం అంటారా, ఆపేద్దాం అంటారు ఇంతటితో? దేవునికి స్తోత్రం. చిన్నది నేను అంటే దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. మా బైబిల్లో మాటలు కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తప్ప ఇంకెక్కడ ఏం జరగదు. ఓకేనా? దేవుడు శిలువ మరణం పొందిన తరువాత తిరిగి మరలా వారిని, ఎవరిని? శిష్యులతో ముచ్చటించడానికి వచ్చాడు అనుకుందాం. దేవుడు వాళ్ళని మరి బ్రతుకున్న రోజులు చాలా సంతోషంగా మరి వారితో గడిపెళ్ళారు కదా. మరి చనిపోయిన తర్వాత చాలా బాధలో ఉన్నారు కదా, దుఃఖంలో ఉన్నారు కదా. ఎవరాళ్ళు? శిష్యుల గురించి మాట్లాడుకుందాం కాసేపు. తర్వాత పరిస్థితి అంతా తర్వాత మనం నేర్చుకుంటున్నాం కాబట్టి చెప్తున్నా. వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు ఆంద్రేయ. ఎవరు? ఆంద్రేయ. ఆంద్రేయని మనం అందరం ఏమంటాం? ప్రేమగా ముద్దుకు పిలుచుకుంటాం. ఏమని? సారీ, తోమా. ఆంద్రేయ అంటాం, సారీ క్షమించండి. తోమా, థామస్. ఏమనుకుంటాం? ఏమని పిలుచుకుంటాం మనం? తెలీదా?
తెలిసినా చెప్పట్లేదా భయపడి? సరే మంచిది, ఏదైనా కూడా. ఆవేశపరుడు అందామా? ఆలోచన లేని వ్యక్తి అందామా? సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ప్రాక్టికల్ గా చూసి నమ్మే వ్యక్తి అనుకుందాం కాసేపు. ఓకే, అప్పుడు ఈయన దేవుడా కాదా అని చేతుల్లో వేలు పెట్టి చూస్తే గాని దేవునికి స్తోత్రం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే, చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను కొన్ని ఫిల్టర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చా. ఏం చేశాడు చదువుదాం, అది కూడా మాట. యోహాను సువార్త 20 అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 20 అధ్యాయం 29వ వచనం. క్లుప్తంగా చదివి సహాయం చేయండి. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము. 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఈ రోజుల్లో నేర్చుకోగలిగిన ఒక ముఖ్య సారాంశం అని కూడా అనుకోవచ్చు. ఇది ఏంటంట, దేవుడా కాదా అని చెప్పి, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారా కాదా అని చెప్పి, ఈయన మా మధ్యలో సంచరించిన వాడా కాదా అని చెప్పి, ఈయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు చేసిన వాడా కాదా అని చెప్పి ఏం చేస్తున్నాడు అక్కడ చెప్పాలి. ఆ గాయాల్లో వేలు పెట్టి చూస్తే గాని నమ్మలేదు. నేను క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని, గాలి మీకు కనపడుతుందా? ఒకవేళ కనపడితే ఏమైపోతారు మీరు? చెప్పాలి, చెప్పాలి. అరే చెప్పాలమ్మా, మాయం కాదు. ఎట్టుండరక మీరు ఏందిరా, ఏం జరుగుతుందిరా ఇక్కడ అని చెప్పి గిలగల కొట్టేసుకుంటారు ఒక 2 సెకండ్లకే. ఇందులో వైర్ ఉందా, కరెంట్ ఉందా, వెళ్ళి పట్టుకోండి దాన్ని. ఎందుకో వావ్, వెరీ నైస్. మరి మనందరం ఎవరు చూడక నమ్ముతున్నాం. మనం అది ఉందని నమ్ముతున్నాం కాబట్టి మనం ధన్యులమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదని తెలియదు, అదే ఒక 10 నెలల బాలుని పట్టుకోమంటే పట్టేసుకోడా? ఎందుకు? అది 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 అసలు కదా. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యము చెప్పాలి. మీకు తెలిసిపోయింది అందులో ఉందని, మీకు తెలిసిపోయింది గాలి కనబడదు అని. కానీ వీటిలో ఎప్పుడైనా ఏదైనా సరే దేవుని యొక్క క్రియ మీరు తెలుసుకోలేకపోయారు అనుకోండి, ఇంత వయసు వచ్చినా ఉపయోగం ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి దృశ్యమైన వాటి గురించి కాదు మీ ఆలోచన, అదృశ్యమైన వాటి గురించి మీ ఆలోచన, నిరీక్షణ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కంటికి కనబడేవి కాదు నీకు కావాల్సింది, కంటికి కనబడని పరలోక రాజ్యము, పైన ఉన్న అదృశ్యమైనవి నీకు కావాలి. వాటిని మీరు నమ్మితే వాటన్నిటిని దేవుడు మరలా మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు, హల్లెలూయా. మీరు నమ్మలేదనుకోండి, ఉపయోగం ఏమైనా ఉందా? తోమాలాగా మనం కూడా ఏమైంది, ఓసారి ఆడి పోయేస్తుందా అని చెప్పలేను. అయ్యగారు యాడికో చెప్పాలి. మాకేం తెలుసండి, మీరేదో చెప్తున్నారు. ఈ లోకంలో ఉన్న మాట ఇదే, ఎక్కడో నాకు తీసుకెళ్ళి చూపి, లేక నాకు అక్కడ కనపరచు. కానీ దేవుడు అంటున్న మాట ఈరోజు నువ్వు చూసి నమ్మితావు. నమ్మిన వాటికంటే చూడక నమ్మిన వాడే. మరి ఇప్పుడు ఏం నమ్మాలి మనం? చెప్పాలి. ఎస్, వెరీ నైస్ జాషువా, వెరీ గుడ్ బెడ్.
శభాష్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. చెప్పాలి, ఒక్కొక్కరికి ఉన్నాయి టన్నులు టన్నులు తింటాయి. ఆ పొట్టలు ఎందుకు తింటాయో తెలియదు. పుట్టిన దగ్గర నుండి తింటమే ఆ పొట్ట. దేనికైనా ఉపయోగం ఉందా? ఎన్ని టన్నులు తిన్నది మీ పొట్ట? నాదైతే 10 టన్నుల పైన తిని ఉంటదేమో. నేను చాలా తిండిపోతుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న పిల్లవాడు చెప్పాడు కదా, దేని కొరకు మన నిరీక్షణ? అదృశ్యమైన వాటి గురించి. నువ్వు చూస్తే అది నీకు కలిగితే పెద్ద గొప్పే ఉంది. చూడని ఉన్నాయి అసలైనవి. ఏంటంట? అదృశ్యమైనవి ఉన్నాయి. ఏంటయి? పరలోక రాజ్యంలో బంగారు వీధులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నీ కంటితో ఏం చూడాలా? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. దేవునికి స్తోత్రం. అయిపోయింది టైం. నా టైం. నీ కంటితో ఏం చూడాలి? అదృశ్యమైనవి చూడు. దృశ్యమైన వాటి గురించి కాదు నీ పోరాటం. అదృశ్యమైన వాటి గురించి మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. తోమా వచ్చి శిష్యుడే, దేవునితో ఉన్న వ్యక్తే. ఆ శిష్యులో ఒక శిష్యుడే. ఆయన చేసిన కార్యాలన్నీ చూసిన వ్యక్తే. కానీ ఎదుట ఉంటే నమ్మలేక పోయాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అదృశ్యమైనవి మీరు చూడాలి. దృశ్యమైనవి ఎప్పుడు చూడొద్దు. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్ జాషు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట చెప్తా. ఇందాక మరి పాస్టమ్మ గారు స్తుతి ఆరాధనలో కూడా ఆ మాటను ఉపయోగించారు. దావీదుకు ముందు ఎంతమంది ఉన్నారు? ఒక 50 మంది అనుకుందామా? జాషు నువ్వు చెప్పమ్మా, ఏదో ఒకటి చెప్పి. నిన్నే పొగిడేస్తా ఈ రోజుకి. దేవునికి స్తోత్రం. 7 దావీదుకి ముందు ఎంతమంది ఉన్నారు? అసలు ఆ పరిస్థితిలో చంపడానికి సిద్ధంగా ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు అక్కడ? సరే, ఒక చిన్న టాస్క్ ఇస్తాం మీకు. అది ఎక్కడుందో బైబిల్లో వచనం ఎతకండి. ఆ ఎతికి రేపొద్దున అయ్యగారికి చెప్పండి మీరు. చాలు. ఈ టాస్క్ మీకు ఇస్తున్నా. దేవునికి స్తోత్రం. మీరు అందరు మాట ఇచ్చారు. రేపొద్దున అయ్యగారు నేను అడుగుతా. 1 2 3 4 5 6 7 8 9 10 మంది ఉన్నారు. 10 మంది నేను అడుగుతా. నా పేర్లు తెలియదు కానీ అయ్యగారికి తెలుసు కదా. అయ్యగారు అందరూ వచ్చి మీరు చెప్పారు. అందరూ వచ్చి అనుకొని చెప్పొద్దు, వాక్యం చదివి చెప్పాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, నేను అది ఇప్పుడు రివీల్ చేయను, కానీ ఒక చిన్న మాటను నేను చెప్పి ముగిస్తా. ఆ యొక్క పరిస్థితిలో ఎంతమంది ఉన్నా కూడా దావీదు చాలా చిన్నవాడు. ఓకే, ఇదన్నా తెలుసా? దావీదు చాలా చిన్నవాడు. లైక్ జాషువా నిలబడం. ఓకేనా? మనందరం నిలబడ్డాం. నాకు ఒక 37 సంవత్సరాలు, అయ్యగారికి ఒక 30 సంవత్సరాలు అనుకుందాం, ఆ బ్రదర్కి ఒక 30 అనుకుందాం, ఇంకెవరికి అందరికి ఉన్నాయి. కానీ జాషువాకు ఒక 15 ఏళ్ళు అనుకుందాం. 15 రేపటితో 12 ఏళ్ళోడే అనుకుందాం. ఇక్కడ నిలబడ్డాడు. ఈ కంటే ముందు పెద్దవాళ్ళందరూ వరుసగా నిలబడ్డారు. కానీ దేవుని యొక్క దృష్టి ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొక్క దృష్టి ఎక్కడికి వెళ్ళింది? జాషువా మీదకి ఎందుకు వెళ్ళింది? జాషువా మీదకి ఎందుకు వెళ్ళింది? దేనికి చెప్పాలి? చిన్నవాడైతే దృష్టి వెళ్ళాలని ఉందా? దేవుని యొక్క కన్ను దృష్టి ఎక్కడికి వెళ్ళింది? మిగతా వాళ్ళందరినీ దేవుడు చూశాడు. దావీదును చూస్తున్నాడు. మిగతా వాళ్ళందరినీ చూస్తున్నాడు దేవుడు, కానీ దావీదును చూస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా నాకు అవకాశం వస్తే బాగుండని ఎవరు అనుకోలా, కానీ దావీదు అనుకుంటున్నాడు నాకు అవకాశం రావాలి దేవుడు అని ఎదురు చూస్తున్నాడు. ఎస్, ఆ అవకాశం నాకు రావాలి. ఆ అవకాశం నాకు వస్తే ఆ గొల్యాతు ఎంతటి వాడైనా సరే వాడిని నేను హతమారుస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కను దృష్టి అంతమంది ఉన్నా కూడా ఆ చిన్న పిల్లవాడైన దావీదు మీద ఉంది. ఎందుకంటే దావీదు ఆశ కలిగి ఉన్నాడు. ఆయన కంట్లో క్లియర్ గా కనపడుతుంది గొల్యాతును చంపగలిగిన వ్యక్తి దావీదే. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఆయన దృష్టి, కను దృష్టి వాళ్ళ మీదకి వెళ్ళలేదు.
అవకాశం కోసం చూస్తున్నాడు దావీదు అక్కడ. హల్లెలూయా. ఎంతమంది చూస్తున్నారు మీరు? ఎంతమంది యుద్ధం చేయడానికి రెడీ? మాకెందుకు అయ్యగారు, అయిపోయిన టైం. దేవునికి స్తోత్రం. నాకెందుకు, మాకేం వచ్చేది, మా ముద్దమైంది మా ఇంట్లో ఉంటే చాలదు. 6 ముళ్ళ జానుడు ఉన్నాడంట ఆయన. 6 ముళ్ళ జానుడు అంటే గట్టిగా ఉంటాడు మన చర్చ అంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6 ముళ్ళ జానుడు, 6 జానలు కూడా లేడు. ఎవరు? ఈ జాషువా. దావీదు 6 జానలు కూడా లేడు. కానీ ఆయన కంటిలో ఎస్ దేవుడు నాకు అవకాశం ఇస్తే ఒక్క ఏటుతో వేసేస్తా అనే కసి కనపడింది దేవునికి అక్కడ. హల్లెలూయా. కానీ అందరు ఎదురు చూసారో లేదో నాకు తెలియదు. దావీదుకి ఇచ్చాడు అవకాశం. ఒక్క ఒడిసెపెట్టి రాయబెట్టి కొడితే దెబ్బకి అది అసలు సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన కంట్లో కనపడాలి. ఏంటది? ఏంటో మరి చెప్పాలి. విశ్వాసి యొక్క గుణ లక్షణాలు లేదా ధీరత్వం, వీరత్వం ఏడ కనపడాలి? అది కంటికున్న గొప్ప విశిష్టత, కంటికున్న గొప్ప లక్షణం. రారా ఎవడైనా సరే చూసుకుందాం, శత్రువు ఎవరైనా సరే అని ఆ కంటిలో వీరత్వం కనపడింది దేవునికి దావీదులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు కాబట్టే చిన్న పిల్లవాడైనా సరే 6 ముళ్ళ జానడు ఎత్తున్నవాడిని ఏకదం ఒక్క కోటుడు కోడితే పడిపోయాడు అంతే. అందరు అనుకుంటున్నారు వాడిని ఇక్కడ కొద్దాలా, వాడిని ఇక్కడ కొద్దాలా, వాడిని వెనక నుండి వేసేయాలా. నో, ఎదురుగా ఒక రాయి పెట్టి వేసాడు. అది కనపడింది దేవునిలో ఆయనకి. మరి నీ యొక్క నా యొక్క కంట్లో ఏం కనపడాలి? చెవుది అయిపోయింది. ఎస్, ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వగలరు ఎవడైనా? తప్పు చేసినోడి దగ్గరికి వెళ్ళిపోతే ఇట్టి చూస్తాడు. తప్పు చేయనోడి దగ్గరికి వెళ్తే ఎవడైనా సరే నా ముందు నేను ఇంతే, ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ అంటాం మేము. కంటిలో కళ్ళు పెట్టే చూసే ధైర్యం అంటాం మేము. అది దావీదులో ఉంది. దేవునికి స్తోత్రం. అది లేదు మిగతా బిడ్డల దగ్గర. కాబట్టి చిన్నవాడైన దావీదుని అక్కడ ఎన్నుకున్నాడంటే కారణం మామూలుది కాదు. దేవుని యొక్క కను దృష్టి ఎంత ఏమైపోయింది మరి విశ్వాసం, భక్తి ఈ రోజుల్లో చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ కన్ను దేని కొరకు ఎగిరపడాలి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును. అదృశ్యమైనది మంచిది. నేను ఇప్పుడు చెప్పిన సారాంశమును బట్టి ఏం కనపడాలి? మీ కంట్లో ధైర్యం కనపడాలి. వారం రోజులు నీళ్ళు లేకపోతే ట్యాంకర్ వచ్చింది అనుకోండి, యాడ్ నుండి వస్తుందో శక్తి మామూలుగా రాదు. పుట్టుకతో కుంటివాడిని తెచ్చి ఆడ కూర్చోబెట్టి పెద్ద పాము అట్లా వచ్చింది అనుకోండి, అంతే ఉంటాడా? చెప్పాలి. వాడి కాళ్ళు వచ్చినా రాబమ్మో. ఏమైపోయింది భక్తి ఈ రోజుల్లో క్రైస్తవులు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తి నిన్ను కాపాడుతుందంట. మా అమ్మ నాకు నేర్పించింది మాట. నీ భక్తి నిన్ను కాపాడుతుంది. దేవుడి మీద నీకున్న శ్రద్ధ, భక్తి నిన్ను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన కన్నులు ఎప్పుడు రెడీగా ఉండాలి. దేనికోసం? సాతాన్ని ఏసేయడం కోసం. హల్లెలూయా. భయపడిపోవడం కోసం కాదు. నువ్వు భయపడి వెనక్కి పారిపోతే దేవుడు మెచ్చడు. దేవుడికి అది మహిమకరంగా ఉండదు. నీ కంట్లో ఆ వీరత్వం, ఆ ధైర్యం కనపడాలి దేవునికి. హల్లెలూయా. బోర్డర్లో సైనికులు ఉంటారు కదా, అడు గుండె ఎదురు పెట్టి నిలబడతాడు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా. మనం వెళ్తామా? ఓయమ్మో ఎందుకు లయ్య గారు కూర్చోండి, మనకెందుకు, మనకి ఎక్కువ వద్దు, కూర్చుందాం. మనం ఉదయం నుండి సాయంత్రం దా చేసుకున్నామా, ముద్ద వండుకొని తిన్నామా, కమ్మటి గోంగూర పచ్చడి వేసుకొని తిన్నామా, కథం ఆ రోజు. కానీ ధైర్యం ఉండాలి. ఎక్కడి నుండి వస్తుంది అది? మనం చూస్తేనే వస్తుంది. గుడ్డోళ్ళకి ఇది కనబడదు. కాబట్టి ఆత్మీయ గుడ్డితనం నేను ఏడ కూడా అయిపోయింది బండి. చెప్పాలి.
నేను ఏ బండి అయినా తోలుతానమ్మా, 40 feet కంటైనర్ అన్న తోలుతా. ఐ హ్యాడ్ వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్. కూర్చోబెట్టి 600 kilometers నాన్ స్టాప్ కొడతా. ఆ బండిలో అయిపోతే ఎట్లా మీ ఆత్మీయ గుడ్డితనం? పనికి రాకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ కంట్లో ధైర్యం, ఆ కంట్లో ఇంకేం కనపడాలి? చూసి నమ్మడం కాదు, చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు. ఏం చూడక నమ్మాలి? ఎస్, అదృశ్యమైనవి నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక చిన్న మాట చెప్తా. ఎవరికి కూడా ఈ ధన్యత ఉందో లేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవుని యొక్క ఊపిరి ఎక్కడ ఆగిపోతే వాడు దేవుడు రక్షణ పొందుంటే మరలా తిరిగి అక్కడ లేస్తాడనే నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. అదేంటది? ఏంటది? అదృశ్యమైంది. చెప్పాలి, ఏంటది? అదృశ్యమైంది. ఇది నువ్వు నమ్ము. ఇది చెప్పడానికే దైవజనులు ఎక్కడెక్కడ నుండో ప్రయాణాలు చేసి, మీకంటే చెప్పకంటే ముందే దేవునికి ప్రార్థన చేసి, అయ్యా ఆ విశ్వాసులను నడిపించండి, వారి యొక్క మనసులను మీరు కరిగించండి, వారి మనసులను విశ్వాసాన్ని నింపండి, వారు నశించిపోవడం నీకు ఎంత మాత్రం ఇష్టమో లేదు. కాబట్టి మేము నీ యొక్క పాత్రలుగా వాడబడడానికి మేము వెళ్తున్నాం. కాబట్టి ప్రభువా, వారి యొక్క హృదయాల్లో కార్యం మీరు అందుకు వస్తున్నారండి దైవజనులు. ఇక్కడికి పని పాట లేకుండా రావట్లే, లేదంటే ఇంకేదో చేయడానికి రావట్లే. దైవజనులు ఇక్కడ మీ గృహానికో నీ గ్రామానికో వచ్చారంటే దాని అర్థం నీవు నేను నశించిపోవడం. ఎస్, ఇది అదృశ్యమైనది. ఇది దృశ్యమైనది కాదు, అదృశ్యమైనది ఇది. కాబట్టి నీ కంటితో ఏం విశ్వసించాలి? ఏం చూడాలి? చెవితో ఏం వినాలి? అరే చెప్పాలి. చెవితో గ్రహించిన నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. కంటితో అయిపోయిన బండి మళ్ళీ స్టార్ట్ చేయండి. కిక్కు కొట్టో, సెల్ఫ్ చేసో స్టార్ట్ చేయాలి బండ్లు. దేవునికి సంగ ఆగిపోవడానికి ఇల్లేదు. ఈ రోజులు ఆగిపోయాయి కాదు, నీ నా విశ్వాసం ముందుకు కొనసాగుతూనే. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చాలు, ఇంతటితో కన్ను చెవి అయిపోయింది. మిగతా నేను చెప్పను, దయచేసి ఏమనుకోకండి. ఈసారి ఎప్పుడైనా వస్తే ధ్యానించుకుందాం. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు నేను మీకు చెప్పాలని అనిపించిన మీరు ఆవలిస్తా ఉంటే నాకు చెప్పబుద్ధి కాదు. దేవునికి స్తోత్రం. నిజం చెప్పనా, నాకు వారం రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నా, కానీ దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని ఆయన మహిమ కొరకు వాడబడే పాత్రగా నేను నిలబడున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరేం చేయాలి? నోవాహు విన్నాడు కదా, ఆ మాట వినగానే కట్టుకున్నాడు, సమస్యల మీద నుండి ప్రయాణం చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి తోమా కూడా చూసి నమ్మాడేమో, అయినా పర్వాలే ఏ పరిస్థితిలో అట్లా చేయాల్సి వచ్చిందో. కానీ దేవుడు అంటున్న మాట, చూసి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు. కాబట్టి దృశ్యమైనవి చూసే కంటే అదృశ్యమైనవి చూసేవాడే ధన్యుడు. హల్లెలూయా. కాబట్టి నీ కన్ను దేనికోసం ఎగిరిపడుతుంది? సినిమాలా, షికార్లా, టీవీ సీరియల్సా, జబర్దస్త్లా, ఇంకేంటి, వాట్సాప్లా, ఫేస్బుక్సా, రీల్సా, ఇన్స్టానా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది చూసినా దేవుని మహిమ కొరకు వాడబడే పాత్రగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. కాబట్టి దైవజనులు ఊరికే నీ గ్రామానికి రారు, ఊరికనే రారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించి ఎంత మాత్రమైనా సరే మీ పరిస్థితుల్లో ఏదున్నా కూడా మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి నీ ఇష్టం వచ్చింది చేసుకోపో. ఆలసించిన ఆశాభంగం ఏంటంట? నీకు ఫస్ట్ ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతుకో, ఇంకా తర్వాత నీ ఇష్టం ఎటనుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చెవి, కన్ను గురించి చెప్పి ముగిస్తున్నాను నేను. దయచేసి ఏమనుకోకండి. ఇంకా మరి అయ్యగారు చేసే ప్రణాళికలు ఏమన్నాయో నాకు తెలియదు. ఇంకా చెప్పుకుంటూ పోతే సబ్జెక్ట్ చాలా ముందుకు వెళ్ళిపోతుంది ఎక్కడికో. అయినప్పటికీ పర్లేదు, దేవుడి యొక్క చిన్న మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. మీరందరూ కూడా దయచేసి నేను చెప్తున్నా, అంత్య దినాల్లో మనం ఉన్నాం.
మన విశ్వాసం ముందు కొనసాగేదిగా ఉండాలి. కానీ చల్లబడిపోయి ఆరిపోయిన కొవ్వొత్తుల్లాగా, ఆరిపోయిన దీపాల్లాగా, లేదా పెట్రోల్ అయిపోయిన బళ్ళలాగా, లేదంటే ఇంకా అన్నం తినకుండా కూలబడిపోయి ఒక వారం రోజులు అన్నం తిన్నోళ్ళలాగా కూలబడిపోవటానికి వీలు లేదో. దేవునికి స్తోత్రం. మా అమ్మ నాకంటది తెలుసా, ఎప్పుడైనా నేను కృంగిపోయి ఉన్నా, బాధలో ఉన్నా, నేను అనుకున్నది జరగల, నేను బాధపడుతూ ఉండి అయ్యో అమ్మో అని మొత్తుకుంటున్నా ఉన్న సమయంలో నా తల్లి వచ్చి నా దగ్గరకు ఏమంటుంది తెలుసా, రేయ్ ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నేను చిన్న దైవం నీకున్నాడు రా, లే ముందు అడిగాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరున్న చోట ఉండడానికి ఎంత మాత్రము వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలో అయితే నువ్వు ఉన్నావో, యేసు ప్రభువు మీద భారం వేసి ఆ అడుగు ముందుకు మీరు వేసినట్లయితే దేవుడే మీకు త్రోవను చూపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఓడ ఎందుకు చేయమన్నాడు? ఎస్, వెరీ గుడ్ బేటా. చెప్పాలి. నేను అడిగానా ఫస్ట్ ఓడ వాయి, ఓడ ఎందుకు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఓడ దేవుడు చేసిన ప్రతి నెగటివిటీని ఈ భూమి మీద ప్రజెంటేషన్ చేశాడు కదా, వాటి మీద నుండి దూసుకొని పోవడానికి దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పాలి? ఇప్పుడు కూడా చెప్పలేరా? హింట్ ఇచ్చా. ఏంటంట? వాటి మీద నుండి దేవునికి స్తోత్రం. ఎస్, కన్నులేంటి? కన్నులు చెప్పాలి. ధైర్యంగా ఉండాలి. అనేక మందికి ధైర్యాన్ని నింపాలి. నా స్వార్థ జీవితం కాదు ఇది. నీకు నాకు స్వార్థ జీవితం కాదు. ప్రియ విశ్వాసి, దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఈ రోజు అంత్యకాలంలో మనం ఉంటున్నాం. ఏ ఒక్క పరిస్థితికి మన ఆలోచన విధానం మారిపోకుండా మన కన్నుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత. వెరీ గుడ్. ఇప్పుడు పడ్డారు లైన్ లో, టాప్ గేర్ వేశారు. వెరీ గుడ్. ఎవరిది? ఆ యొక్క నాశనకరమైన కోపంలోకి వెళ్లకుండా ఉండే బాధ్యత ఎవరిది? నాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ కన్ను జాగ్రత్త, నీ చెవులు, మిగతా అంశాలు ఇంకెప్పుడైనా దయచేసి సమయం ఉంటే అయ్యగారు ఇంకెప్పుడైనా ఆహ్వానిస్తే మిగతా వాటి గురించి కూడా చెప్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక్క 2 నిమిషాలు మీరు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకో. ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ మనసులో మీరు